దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో లేఖన భాగం ధ్యానించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని అక్కడ బోధిస్తూ ఉన్నాడు. అది ఏమనంటే, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగా అందులో ఒకటి తప్పిపోయిన యెడల ఆ మనుషుడు ఏం చేస్తాడంటే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే 99 గొర్రెలు నాకున్నాయి కదా, ఒకటి తప్పిపోతే పోనీలే అని అనుకోలేదు. ఎందుకంటే ఆయన మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభువు సెలవిచ్చాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమైన పెట్టడానికి ఇష్టపడతాడంట. అందుకే ఆ 99 గొర్రెలను విడిచి ప్రభువు చెప్తూ ఉన్నాడు. మనం తప్పిపోయిన ఆ గొర్రె కొరకు వెళ్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అది దొరికినప్పుడు వెళ్ళి దొరికినప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి అందరి చుట్టూ నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఈ దినంలో కూడా మనం కూడా ఎవరికైనా రక్షణ సువార్తను తెలియజేసినప్పుడు, ఆయా సంఘాలలో ఒక ఆత్మ నూతనంగా చేర్చబడినప్పుడు మనం కూడా సంతోషించే వారమై ఉండాలి. ఎందుకంటే ఒక గొర్రె లోకంలో నుంచి మన మందలోనికి చేరినది. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై ప్రభు ఎంతో సంతోషించేవాడైనాడంట. మన జీవితంలో కూడా ఈ లోకంలో ప్రభు సెలవిచ్చినట్టుగా 100 గొర్రెలున్నాయని ఒక గొర్రె తప్పిపోయిందని ఆ వ్యక్తిలో బాధ ఉంది, కానీ నాకు 99 గొర్రెలు ఉన్నాయని సంతోషం లేదు. దేవుడు కూడా ఈ అందమైన ఈ సృష్టిలో మనం దేవుడు నిర్మాణం చేశాడు. ఈ అందమైన సృష్టిలో ఉన్న మనల్ని దేవుడు తన కొరకు ఆయన మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రె కొరకు ప్రభు ఎంతగా తన ప్రాణం పెట్టడానికి కూడా వెనక తీయలేదు. మనల్ని కూడా ప్రభు గొప్ప కార్యములు మన జీవితంలో చేసేవాడు ఉన్నాడు. ఈ మాటలు ప్రభు రాకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.